వైనాట్ 175 అంటూ మరో జాబితా విడుదలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతో మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్ల మార్పుపై కసరత్తు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వస్తేనే ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ తమ సీట్ను తీసేస్తారోనని వారందరూ ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించేందుకు సీఎం జగన్ ఒక లిస్టును సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మేకల కోటేశ్వరరావు అందిస్తారు. రాజకీయాలు చాలా సంచలనాత్మకంగా రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి 2024 ఎన్నికల మరికొద్ది రోజులు ఉండటంతో అన్ని పార్టీలు మరి ఎన్నికల సమరానికి అయితే సిద్ధమవుతున్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మరికొంత ముందడుగు వేసి ఏదైతే ఉందో ఈ నెలాఖరికి అంటే జనవరి 31వ తారీఖు తేదీ మరి చివరి తేదీగా ఎంచుకుంది. 175కి సంబంధించి 175 నియోజకవర్గాల్లో మరి అభ్యర్థులను మరి సమాయత్తమైతే చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరానికి లాస్ట్లో మరి 175 అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థులను అయితే ఇప్పటికే ఖరారు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆ కసరత్తు అంతా ఇప్పటికే పూర్తయిందని కూడా ఒక మాట అయితే వినిపిస్తున్న నేపథ్యంలో మరి 2024కు సంబంధించి జనవరి 1వ తేదీన సామాజిక పెన్షన్లు ఏదైతే ఉందో 3000కు చేరుకుంటాయి. ఈ 3000కు సంబంధించిన పెన్షన్లు మరి నూతనంగా సెలెక్ట్ అయినటువంటి ఎంపికైనటువంటి ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మరి ఆ రోజు జరిగేటువంటి పెన్షన్ల సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఒక పెద్ద వేడుకగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి వచ్చే జనవరి 1వ తారీఖున ఎవరు మరి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు ఇన్ఛార్జీలుగా ఉంటారు, ఎవరు అభ్యర్థులుగా ఉంటారు అనేది కూడా తేలిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితుల్లో అయితే గత 2 వారాలుగా చూసుకుంటే రాష్ట్రంలో మరి 175 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్లో మరి ఒక అలజడి అయితే లేకుంది, ఒక ఆందోళన అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో 175 నియోజకవర్గాల్లో దాదాపు 50 మందిని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని వార్త అయితే వినిపించడంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కానీ లేకపోతే ఇన్ఛార్జీల్లో కానీ మరి ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. తమ పేరు ఉందా లేదా అనేది కూడా కీలకమైన నాయకులకు ఫోన్ చేసి లేకపోతే ప్రత్యక్షంగా కనుక్కొని మరి ఎంక్వైరీ చేసే పనిలో ఇప్పటికే నిమగ్నమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా ఈ నెలాఖరికి ఈ సంవత్సరం చివరాఖరికి ఎంపిక చేసి మరి వచ్చే ఎన్నికలకి సమరానికి సిద్ధం కావాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా ఒక మాట అయితే వినిపిస్తున్న నేపథ్యంలో చూద్దాం అసలు ఏంటి. మరి ఈ 175 నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గాలు కొత్త మొహాలు వచ్చే అవకాశం ఉందని అనడంతో సిట్టింగ్ అభ్యర్థులు కానీ, ఇతర ఇన్ఛార్జీలు కానీ, సీనియర్ నాయకుల్లో కానీ పెద్ద ఎత్తున ఒక అలజడి అయితే ప్రారంభమైంది. సీఎంఓ నుంచి ఎవరికైతే ఎమ్మెల్యేకైతే ఫోన్ వస్తుందా అని కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అనేది కూడా ఒక అభ్యర్థుల్లో ఆందోళన అయితే నెలకొన్న నేపథ్యంలో మరి చూడాలి. దీనికి సంబంధించి కొంతమంది సీనియర్ నాయకులు కానీ, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈసారి ఖచ్చితంగా కొంతమందికి సీట్లు నేను నిరాకరిస్తున్న పరిస్థితుల్లో మీరంతా తమ అర్థం చేసుకోండి. ఈసారి మరి జరగబోయే ఎన్నికల్లో మన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలనే లక్ష్యంతోనే వైనాట్ 175 అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. ఈసారి మీకు మరి పార్టీ అవకాశం ఇవ్వకపోయినా అర్థం చేసుకొని ఉండండి. మీకు సీట్లు పోయిన మాత్రాన జగన్ మనిషి కాకుండా పోరు, నా మనిషిగానే ఉంటారని కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కొంత రివ్యూ మీటింగ్లు అయితే చేసి పార్టీ నాయకులకి అయితే ఒప్పించుతున్న పరిస్థితుల్లో ఏం జరగబోతుంది మరి కొద్ది రోజుల్లో తేలబోతుంది. అయితే ఖచ్చితంగా జనవరి 31 వరకు 31వ తేదీన మరి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కానీ, అభ్యర్థులు కానీ ప్రకటించే అవకాశం ఉండడంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రస్తుతం అయితే చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, మంత్రులు కానీ సీఎంని ఇప్పటికే కలుసుకున్నారు. మరి కొంతమంది రెడీగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది మరి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర తాజా పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. మరి కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు 6 టీవీ కోసం తాడేపల్లి నుంచి.